ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ హరీష్ రావు అనేటువంటి దుర్మార్గుడు ఏం చేస్తారంటే ఈయనను ఎమోషనల్ గా రెచ్చగొడతాడు. ఈ ఎవరైతే ఆటో డ్రైవర్ మళ్ళీ ఎమోషనల్ రెచ్చగొట్టి ఆయన ఆత్మహత్య చేసుకునేలా ఈ ప్రేరేపిస్తాడు. తద్వారా ఆత్మహత్య చేసుకుంటాడు కావచ్చు. చేసుకోవడం ద్వారా ఏం చేస్తారు, ఇక దాన్ని రాజకీయం చేస్తాడు. రాజకీయం చేసి శివరాజకీయం చేయడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక భారీ కుట్ర చేస్తున్నారు. ఈ కల్వకుంట్ల కాలకేయులకు రక్తదాహం ఎక్కువ, ఈ కల్వకుంట్ల కాలకేయులకు రక్తదాహం ఎక్కువ. అందుకే అమాయకమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం ద్వారా ఈరోజు హరీష్ రావు ఆ పనిలో సక్సెస్ అవుతాడు. హరీష్ రావు గాని కేటీఆర్ గాని వీళ్ళంతా కూడా ప్రజలు రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించడం ద్వారా తమ యొక్క శివరాజకీయం చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకునే దిశగా హరీష్ రావు ప్లాన్ చేస్తున్నాడు. ఇగో మొన్న ఏం చేసిండు అంటే మీకు చూపిస్తా. మెట్లు కొట్టేస్తే ఆ దుకాణంకి రేపు నడవనే రాదు, దుకాణం పోనే రాదు, కథమైపోతుంది దుకాణం. ఆ దుకాణం రేపు సూసైడ్ చేసుకోవాలి, రేపు తెచ్చిపోతే ఎవరు జిమ్మేదారు. ఇట్లా ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఏం చేస్తారు, వాళ్ళకు ఆలోచన లేదు పాపం. వాళ్ళు కష్టపడి పనిచేసుకునేటువంటి పేదవాళ్ళు వాళ్ళని ఏం చేస్తారంటే ఇట్లా ఫోన్లలో చేసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు అంటే ఇండైరెక్ట్ గా ఆత్మహత్య చేసుకోమని రెచ్చగొడుతూ ఉంటారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. అందులో హరీష్ రావు నెంబర్ 1.